ప్రజాప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన పురోగతిని ప్రజలకు వివరించేందుకు ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్ర పరిపాలనలో తీసుకొచ్చిన మార్పులు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, గవర్నెన్స్ సంస్కరణలను ప్రజలకు చేరవేయడమే ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ల ప్రధాన ఉద్దేశమని సీఎం చంద్రబాబు తెలిపారు. రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే రాష్ట్ర పరిస్థితిపై విడుదల చేసిన 7 శ్వేత పత్రాలకు కొనసాగింపుగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ల రూపంలో ఈ నివేదికలు ఉంటాయని తెలిపారు. మొత్తం 10 అంశాలపై ప్రోగ్రెస్ రిపోర్టులు సిద్ధం చేశారు. ఇవాళ విద్యుత్ రంగంపై తొలి నివేదిక ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మనకు ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్, చెప్పండి, ఇవాల్టి నుంచి ప్రోగ్రెస్ రిపోర్ట్, రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా ఇవాళ విద్యుత్ శాఖపై ఇవ్వబోతున్నట్టుగా సమాచారం. మీ దగ్గరటువంటి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? జ్యోత్స్న, ముఖ్యంగా మంత్రులకు సంబంధించినటువంటి పనితీరుతో పాటు అలాగే ప్రభుత్వం యొక్క పనితీరును పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించేటటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే గత వారం రోజుల నుంచి, అంటే గత 10 రోజుల నుంచి కూడా ప్రత్యేకంగా మంత్రులు మీడియా ముందుకు వచ్చి తమ శాఖలలో అలాగే ఆయా అనుబంధ రంగాలలో సాధించినటువంటి ఏవైతే విజయాలు ఉన్నాయో అలాగే ప్రజలకు అందించినటువంటి మెయిల్లు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీడియా ముఖంగా వివరించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరోవైపు ఆయా శాఖలకు సంబంధించి ఈ 2 సంవత్సరాలలో ఏ రకమైనటువంటి పురోగతిని సాధించాయో గతానికి ఇప్పటికీ కంప్లీట్ గా కూడా బేరీజు వేస్తూ విత్ స్టాటిస్టిక్స్ తో కూడా చూపించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే వాటిపై మరొకసారి ముఖ్యమంత్రి పూర్తిగా కూడా సమీక్షా సమావేశాన్ని నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే మంత్రుల పనితీరు ఆధారంగా వారి శాఖలకు సంబంధించినటువంటి కనపరిచినటువంటి పనితీరు ఏదైతే ఉందో ఆ అద్భుత ఫలితాలు ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి ర్యాంకులు అయితే ప్రకటించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. వారి పనితీరుకు సంబంధించి ఇప్పటికే పూర్తిగా నివేదికను కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. గత 2 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏ పరిస్థితులు అయితే ఉన్నాయి, ప్రస్తుతం ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్నటువంటి ఈ 2 వాటికి సంబంధించి ఏ శాఖలకు సంబంధించి ఆ మంత్రులకు అప్పచెప్పారు. సో వాటికి సంబంధించినటువంటి పనితీరుపై ఈ రోజు అంటే ముఖ్యంగా విద్యుత్ శాఖకు సంబంధించి ఆయనైతే ఏదైతే ప్రోగ్రెస్ రిపోర్ట్ అనుకోవచ్చు. సో ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే ఈ రోజు రిలీజ్ చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఆయా మంత్రిత్వ శాఖలకు సంబంధించి కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్ ను విడుదల చేసి ర్యాంకులను అయితే ప్రకటించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని ఆధారంగా మంత్రులపై కూడా, అంటే గతంలో చాలా సార్లు సమావేశాల్లో, మంత్రి మండలి సమావేశాల్లో కూడా స్పష్టం చేయడం జరిగింది ముఖ్యమంత్రి ఏదైతే పనితీరుకు సంబంధించి పూర్తిగా మార్చుకోవాలి, అలాగే మీ శాఖలకు సంబంధించి ప్రజలకు అందాల్సినటువంటి మౌలిక వసతులు అయితేనేమి, ఆయా రంగాలలో ప్రజలకు చేరాల్సినటువంటి పనులు అయితేనేమి, చేయాల్సినటువంటి పనులు అయితేనేమి, వీటన్నిటిని కూడా పూర్తిగా కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా ఆయన కంప్లీట్ గా కూడా వాళ్ళకు సూచనలు ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే పూర్తిగా కొందరు అలసత్వంగా ఉన్నారని చెప్పేసి కూడా ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు ఇస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని మనము ఎక్కువగా ప్రచారం చేసుకోలేకపోతున్నాం అన్నటువంటి ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఎక్కువ ఇస్తున్నాం, దానికి అనుగుణంగా ప్రజలకు వివరించలేకపోతున్నాం అని చెప్పడం, ముఖ్యంగా సూపర్ 6 పథకాలు అయితేనేమి, అలాగే సూపర్ 6 పథకాల్లో ఉన్నటువంటి వాటితో పాటు అలాగే మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం, అలాగే రహదారులు నిర్మిస్తున్నాం, ప్రతి మౌలిక వసతులు కల్పిస్తున్నాం, రాజధాని నిర్మిస్తున్నాం, పరిశ్రమలను కూడా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. సో వీటన్నిటిని కూడా ప్రజల్లోకి సరిగా వెళ్ళలేకపోతున్నారని చెప్పేసి కొందరు మంత్రుల పైన ముఖ్యమంత్రి ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది, అసహనం వ్యక్తం చేయడం జరిగింది, పనితీరును మార్చుకోవాలని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా కేవలం మాటల వరకే అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం స్పష్టమైనటువంటి విధానంతో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి ప్రతి శాఖ పైన కూడా 7 శ్వేత పత్రాలను విడుదల చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ శాఖ ఆయా రంగంలో సాధించినటువంటి పురోగతి పైన ప్రత్యేకంగా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ను తయారు చేసి మంత్రులకు అందించబోతోంది. అది డాష్ బోర్డ్ లో పెడుతుంది. అంటే ప్రజలు కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి వారి మంత్రులు ఏమేమి పురోగతి సాధించారని అందరూ తెలుసుకునే విధంగా ఒక డాష్ బోర్డ్ లో కూడా పెడుతున్నటువంటి పరిస్థితి అయితే లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే మరి ఈ నివేదికల ఆధారంగా సరిగా పని చేయనటువంటి మంత్రుల పనితీరు పైన
చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. బహుశా ఆ శాఖలను మార్చేటటువంటి అవకాశం కూడా లేకపోలేదన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి చర్చ మాత్రం. మరోవైపు ఈ మంత్రులకు సంబంధించి తాము 2 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే నివేదికలు చేసి మీడియా ముందుకు వస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రికి నివేదించడం జరిగింది. మొత్తానికి మాత్రం చూసుకుంటే ఈ 2 సంవత్సరాల కాలంలో మంత్రులు సాధించిన పురోగతిపై ప్రోగ్రెస్ రిపోర్ట్ అందుకోనున్నారు. వారి పనితీరు ఆధారంగా వారికి సంబంధించినటువంటి భవిష్యత్ అంటే ఆ మంత్రి ఆ శాఖలో కొనసాగుతారా లేదా వేరొకరికి అవకాశం ఇస్తారా, కూటమి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తోంది, ముఖ్యమంత్రి మధ్యలో ఏముందనేది మాత్రం ముందు తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్ హరికిషన్.